పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము జ్యోతిష శాస్త్ర పరంగా ప్రస్తుత కాలంలో వివాహ సమస్యలు రావటానికి గల కారణాలు ఏంటి, అసలు ఎన్ని కారణాలు ఉన్నాయి, ఎందుకు వివాహ సమస్యలు కలుగుతున్నాయి, చాలామందికి వయస్సు వచ్చినా వయసు మించిపోయినా వివాహం కావట్లేదు, 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా వివాహం కాని వాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉన్నారు, అందరూ ఉంటుంటారు. పోనీ వివాహం అయినా సరే వివాహం అయిన తర్వాత 3 నెలలు 6 నెలలు సంవత్సరం లోపే ఒకళ్ళకొకళ్ళు నచ్చట్లేదని విడిపోయేటటువంటి సందర్భాలు ఉన్నాయి. వివాహం అయిన తర్వాత లేదా నిరంతరం కొట్టుకుంటూ మనస్పర్ధలతోటి కలహాలతోటి జీవించేటటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. భార్య ఒక చోట, భర్త ఒక చోట, లేదా వివాహమైన సంతానం సరిగా లేనటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. వివాహానికి ముందు బ్రహ్మాండంగా ఉన్నటువంటి జంట కూడా వివాహమైన తర్వాత ఆర్థికంగా చితికిపోయేటటువంటి పరిస్థితులు రావడానికి కారణాలు ఏమిటి, అసలు వివాహ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఈ సమస్యల మొత్తానికి ఒక వీడియోలో పరిష్కారం తెలియజేస్తాను. ఇక్కడ వివాహం అనేది మనకు జాతక చక్రంలో మొత్తం 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాలలో సప్తమ భావం అంటే 7th హౌస్ అంటారు దాన్ని. ఈ సప్తమ భావాన్ని మనము వివాహానికి సంబంధించినటువంటి మూలాధారంగా మనం గుణిస్తాం దీన్ని. అంటే వివాహానికి ప్రధానమైనటువంటి భావం ఏమిటంటే 7వ భావం. సమస్యలు ఎక్కడొస్తాయి అంటే లగ్నాధిపతి సప్తమాధిపతి, అంటే వివాహం ఎప్పుడూ కూడా మీ రాశి ప్రకారం చూసుకోకూడదు, జన్మలగ్నాన్ని ఆధారంగా చూసుకోవాలి. మీ జన్మలగ్నానికి సప్తమ స్థానంలో అంటే 7వ స్థానంలో శని కానీ రాహువు కానీ కేతువు కానీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం జరిగిన తర్వాత కూడా సమస్యలు కలుగుతూ ఉంటాయి. అలానే 7వ స్థానం మీద శని యొక్క 3వ దృష్టి కానీ 10వ దృష్టి కానీ కనుక ఉన్నట్లయితే 3, 10 ఈ 2 దృష్టులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహం అత్యంత సమస్యాత్మకంగా మారుతుంది. అలానే 7వ భావం పైన రాహుకేతు గ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా ఖచ్చితంగా వివాహం సమస్యలుగా మారుతుంది. మరి సప్తమాధిపతి అంటే 7వ స్థానాధిపతి నీచంలో ఉన్నా, అస్తంగతుడైనా, శత్రు రాశిలో ఉన్నా కూడా సమస్యలు వలయంలో చిక్కుంటారు. మరి 7వ స్థానాధిపతి 6, 8, 12 స్థానాలలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహం ఆలస్యం జరుగుతుంది. చేసేటటువంటి సంబంధాలలో నిలకడ లేకపోవటం ఉంటుంది. పెళ్లి జరిగినా సరే విడాకులు తీసుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి బలవంతపు పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే మనం వాటిని అన్అవాయిడబుల్ థింగ్స్, మనం వాటిని వద్దు అని చెప్పలేనటువంటి, అవాయిడ్ చేయలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. తర్వాత వివాహానికి ప్రధాన కారక గ్రహం ఏమిటంటే కుజ శుక్ర గ్రహాలు. శుక్రుడు గురించి కనుక తీసుకుంటే శుక్రుడు దేన్ని ఇస్తాడు, ప్రధానంగా తీసుకుంటే ప్రేమ ఇస్తాడు, ఆకర్షణ ఇస్తాడు, దాంపత్య సుఖాన్ని కలిగిస్తాడు. అంటే ఆకర్షణని, ప్రేమని, తర్వాత దాంపత్యపరమైన సుఖాన్ని కలిగించేటటువంటి గ్రహం ఏమిటి అంటే శుక్రుడు. అటువంటి శుక్రుడు మీ జన్మలగ్నానికి నీచ స్థానంలో కనుక ఉన్నట్లయితే, నీచ రాశిలో కనుక ఉన్నట్లయితే, లేదా శుక్రుడు కనుక అష్టంగతుడైనట్లయితే, అష్టంగతుడు అంటే రవితో కలిసి ఉన్నా, లేదా రవి అంటే సూర్యుడితో కలిసి ఉన్నా, సూర్యుడికి దగ్గరగా ఉన్న, రవితో కలిసి ఉన్న, రవికి దగ్గరగా ఉన్న అష్టంగతుడు అవుతాడు. తర్వాత శుక్రుడు రాహుకేతు గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే ఈ రకమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇంకా శుక్రుడు కూడా 6, 8, 12 స్థానాలలో కనుక ఉన్నట్లయితే మొట్టమొదట జరిగేటటువంటి, అంటే ఇప్పుడు చెప్పినటువంటి వాటికి జరిగే శుక్రుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏమిటంటే ప్రేమించినటువంటి వాళ్ళు విఫలం చెందుతారు, ప్రేమ విడిపోయేటటువంటి స్థితికి తీసుకొస్తుంది. ఒకవేళ వివాహమైనా సరే వారి మధ్య శారీరకమైనటువంటి బంధం లేక అసంతృప్తిగా జీవిస్తూ ఉంటారు.
దాంపత్య జీవితంలో అనేక రకాలైన కలహాలతోటి నిత్యం మనస్తాపానికి గురయ్యేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు విడిపోదామా, ఎప్పుడెప్పుడు ఈ బంధం నుంచి బయటికి వెళ్ళిపోదామా అనేటటువంటి భావన కలుగుతుంది. అలానే శుక్రుడు నీచ స్థానంలో ఉన్నా ఇప్పుడు చెప్పినటువంటి స్థానాలలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆలస్యమైన, అంటే ఎంతో వయస్సు అయినప్పటికీ కూడా ఎన్నో సంబంధాలు మనం చూసినప్పటికీ సంబంధాలు చూసి విసిగిపోయినా కూడా దగ్గర దాకా వచ్చినట్టే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకు దగ్గరకు వస్తున్నాయో, ఎందుకు పోతున్నాయో, పోవటానికి మన వైపు నుంచి మనకేమీ నెగిటివ్ పాయింట్స్ కనిపించవు. మనం అన్నీ బ్రహ్మాండంగా చదువుకున్నాము, బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తున్నాం, కావాల్సిన ధనం ఉంది, ఇవన్నీ మనకు పైకి కనిపించేటటువంటి ఆడంబరాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయినా సరే జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాల యొక్క కారణం చేతి ఈ రకమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. తర్వాత గురు బలహీనత. గురుడు కూడా ప్రధాన కారకుడు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా గురుబలం ఉండాలి కదా. ఆ గురుడు కనుక, అంటే గురుడు ప్రధానంగా ఏమేమి ఇస్తాడు? ధర్మాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, వివాహపరమైనటువంటి స్థిరత్వాన్ని కూడా కలిగిస్తాడు. మరి గురు దోషాలంటే గురుడు నీచ స్థానాలలో ఉన్నప్పుడు, గురుడు పాపగ్రహాలతో సంయోగం అంటే కలిసినప్పుడు, అలానే గురు దృష్టి 7వ భావం మీద లేకపోయినప్పుడు ఇటువంటి ఫలితాలు ఇటువంటివి జరుగుతాయి. ఇటువంటివి అసలు ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి? పెళ్లి జరుగుతుందా, అసలు నా జీవితంలో పెళ్లి అవుతుందా అనేటటువంటి ఒక అనిశ్చితమైనటువంటి స్థితి. అంటే మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ పెళ్లి చేయగలుగుతామా అనే ఒక అనిశ్చితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. లేదా కుటుంబ పెద్దల యొక్క అంగీకారం లేకుండా వాళ్ళు సొంతగా పెళ్లి చేసుకునేటటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కాకుండా మరొకటి ఏమిటంటే కాల సర్ప దోషం యొక్క ప్రభావం. అంటే ప్రస్తుత కాలంలో చాలా జాతకాలలో కనిపిస్తున్నటువంటి దోషం ఏమిటంటే కాలసర్ప దోషం. అంటే రాహుకేతు గ్రహాలు, అంటే ఇది 1 లేదా 7 స్థానాలలో అంటే ఉన్న 2, 8 స్థానాలలో ఉన్న ఖచ్చితంగా సంబంధాలు మధ్యలోనే తెగిపోవటం, లేదా వివాహం చివరి దశలో రద్దయిపోవటం, క్యాన్సిల్ అయిపోవటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత కుజదోషం, అంటే మాంగళిక దోషం అంటారు. ఇది కుజుడు మీ జన్మ లగ్నానికి 1, 4, 7, 8, 12 స్థానాలలో కనుక కుజుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ కుజదోష నివారణ చేయించుకోవాలి. దోష నివారణ లేకుండా పెళ్లి చేయలేము. దోష నివారణ జరగకుండా కనుక పెళ్లి చేసినట్లయితే తీవ్రమైనటువంటి దాంపత్య కలహాలు కలుగుతాయి, విడాకుల దాకా వెళుతుంది. అదే అష్టమ స్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ కుజుడు యొక్క ప్రభావం కనుక ఉంటే తీవ్రమైనటువంటి దాంపత్య కలహాలు కలుగుతూ ఉంటాయి. భార్యాభర్తలలో ఒకరి, అంటే ఎవరి జాతకంలో అయితే అష్టమ స్థానంలో కుజుడు ఉంటాడో వారి జీవిత భాగస్వామి యొక్క వారి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. తరువాత నవాంశ దోషాలు, అంటే నవాంశ అంటే మనము జన్మలగ్నం చూడటం ఎంత ప్రధానమో నవాంశ చక్రాన్ని చూడటం కూడా అంతే ప్రధానం. నవాంశ అంటే D9 చార్ట్. ఈ D9 చార్ట్ అత్యంత ముఖ్యమైనటువంటిది. ఉదాహరణకి నవాంశ చక్రంలో సప్తమ అంటే 7వ స్థానంలో కనుక దోషాలు ఉన్నట్లయితే, శుక్రుడు గురుడు కనుక బలహీనంగా ఉన్నట్లయితే, రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే వాళ్ళకి పెళ్లి అయినప్పటికీ కూడా సుఖాన్ని పొందలేకపోతూ ఉంటారు. ఇంకా ప్రస్తుత కాలంలో కనుక తీసుకుంటే చాలామందికి శని మహర్దశలు, రాహు మహర్దశలు, కేతు మహర్దశలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ దశల్లో వివాహం ఖచ్చితంగా ఆలస్యం అవుతూ ఉంటుంది. సంబంధాలు విరోధాలుగా మారుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే గోచార శని ప్రభావం కూడా, అంటే ప్రస్తుత కాలంలో మనకి శని అంటే ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళకి, అష్టమ శని జరుగుతున్న వాళ్ళకి, అర్ధాష్టమ శని జరుగుతున్న వాళ్ళకి ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే ముహూర్త బలం లేకపోవటం, ముహూర్తంలో లోపాలు ఉండటం ఆధునిక సమాజంలో పెద్ద కారణం అవుతుంది. అంటే ముహూర్తాలు చూడకుండా మనకు అనుకూలమైనటువంటి రోజుల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకోవటం, మనకు అనుకూలమైన రోజుల్లో ముహూర్తం ఫిక్స్ చేసుకొని పెళ్లి చేయటం, అమావాస్య, అశుభ నక్షత్రాలు, లగ్న దోషాలు ఇవన్నీ ఉండటం, పెళ్లి జరిగినా సరే ఆ తర్వాత నిరంతరం బాధపడాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇక సమాజపరంగా కాల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, యుగధర్మం ఎలా ఉంటుందంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక తీసుకుంటే శుక్రతత్వం బలహీనపడిపోవటం. ఎప్పుడైతే శుక్రతత్వం బలహీనపడుతుందో సంతాన సామర్థ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు, స్వార్థ భావన పెరిగిపోవటం, ధర్మానికి హాని చేయటం, ఇవన్నీ కూడా అంటే జాతక దోషము ప్లస్ దశ ప్రతికూలత ప్లస్ ముహూర్తలోపము ఇవన్నీ కనుక కలిస్తే వివాహ సమస్యలు బలంగా కలుగుతూ ఉంటాయి. మరి వీటికి పరిష్కార మార్గాలు ఏమిటంటే ఖచ్చితంగా జాతక పరిశీలన చేయించుకోవాలి. నవాంశ
విశ్లేషణ అనేది అత్యంత ప్రధానము. సరైన దశలో మాత్రమే వివాహం చేయాలి. ఏదైనా వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా దోష నివారణ పూజలు చేయించుకోవాలి. మంచి ముహూర్తంలో, అంటే మీరు ఎన్ని చూసినా సరే మంచి ముహూర్తంలో, ఖచ్చితంగా ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ముహూర్తంలో వివాహం చేయాలి. ఇప్పుడు చెప్పినటువంటివి కనుక చేసుకుంటే వివాహ సమస్యలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు. శుభం.